విశ్వంబర తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం సంక్రాంతి అల్లుడు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ ఇప్పుడు చిరు సినిమాతో స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టి కథను ఒక కొలిక్కి తీసుకొచ్చేశాడు. తన ప్రతి సినిమా స్క్రిప్టుకు విశాఖపట్నంలో పూజ చేయించడం అలవాటైన అనిల్ చిరు సినిమాకు కూడా ఆనవాయితీని కొనసాగించాడు. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియాతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకొని అక్కడే చిరు సినిమాకి స్క్రిప్టుకు పూజలు చేయించాడు. ఈ సందర్భంగా చిరు సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు అనిల్. జూన్ మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు చెప్పిన అనిల్ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిపాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ మళ్లీ అదే పండగకి వచ్చే ఏడాది చిరు చిత్రాన్ని రిలీజ్ చేస్తానని తెలిపాడు. చిరంజీవితో తాను చేయబోయేది కూడా కుటుంబ కథా చిత్రమే అని అనిల్ తెలిపాడు. వినోదానికి కొదవ లేకుండానే చిరంజీవితో ఎక్స్ట్రా టాలెంట్స్ ను బయటకు తీసే సినిమా అవుతుందని అనిల్ తెలిపాడు. సంక్రాంతికి వస్తున్నాంలో రమణ గోకుల పాట సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిరు సినిమాలతో కూడా ఆయనతో పాట పాడించబోతున్నాడు అనిల్. ఈ చిత్రానికి కూడా భీమ్సే సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారిపాటితో కలిసి చిరంజీవి కూతురు సుష్మిత నిర్మించనుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ అధినేత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుష్మిత నిర్మించనుంది. ఇటీవల కాలంలో మట్టి కథలు, పల్లె అందాలకు అనుబంధాలకై జై కొడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టుగానే తెలుగు సినిమాలు కూడా పల్లెటూరు బాట పడుతున్నాయి. అందుకే హీరోలు రూరల్ బ్యాక్ డ్రాప్ అనే ఉండేలా చూసుకుంటున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరు సైతం అదే ఫాలో అవుతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. సంక్రాంతి అల్లుడు సినిమాను చిరంజీవి విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే చేయబోతున్నారు. చిరంజీవితో అనిల్ రావుపూడి కొత్త ప్రాజెక్ట్ జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీని కూడా సంక్రాంతి సీజన్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కు ఏమాత్రం కొదవ ఉండబోదని ఇప్పుడే మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు.